జీవీఎంసీ 73వ వార్డు చిన్న నడుపూరు గ్రామ ఆరాధ్యదైవం శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయంలో ఈ నెల 17 నుంచి 3 రోజుల పాటు కొత్త అమావాస్య జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయ కమిటీ గ్రామ పెద్దలు వేడుకల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు ఇందల ఈశ్వర్రావు మాట్లాడుతూ, అనకాపల్లి నూకాంబిక ఆలయంలో నిర్వహించే వేడుకలు మాదిరిగా ఇక్కడ కూడా ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. 76వ వార్డు కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రౌతు గోవిందు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. నోటీసులు పంపిస్తారు అదే ఇటు వచ్చాను. ఓకే అనే అందరికి ఇచ్చేయండి ఒకటి. కొంచెం డౌన్ చేయండి. ఒక్క నిమిషం గురుగారు భయపడు. చిన్ననడుపూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ నూకాంబిక అమ్మవారు మరి దేవాలయంలో ఈరోజు మరి ఈ సంవత్సరం కొత్త సందర్భంగా 17, 18, 19 3 రోజులు కూడా అతి వైభవంగా పండుగ జరగబడుతుంది. అలాగే మరి 17వ తారీఖున సాయంత్రం 6 గంటల నుంచి మంచి జాతర కార్యక్రమం, స్టేజీ ప్రోగ్రాలు, గరిడులు, తప్పిడిగుల్లి అనేక కార్యక్రమాలతో మరి పరస అంతా సాగుతుంది. అలాగే అమ్మవారిది 18వ తారీఖున తెల్లవారుజామున 5 గంటలకే అమ్మవారు అభిషేకాలతో భక్తులు అందరూ వచ్చి అమ్మవారిని కొలుస్తూ ప్రార్థిస్తారు. అలాగే 19వ తారీఖుని మరి యుగాది సందర్భంగా పూజలు జరుగుతాయి. అలాగే 3 రోజులు కూడా మా గ్రామంలో పండుగ జరుగుతుంది. ఈ పండుగ సందర్భంగా మరి గ్రామస్తులు అలాగే చుట్టుపక్కల ఉన్న భక్తులు అందరూ కూడా విచ్చేసి మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మా గ్రామం తరపున మేము కమిటీ వారిని కోరుకుంటున్నాము. అలాగే ఈ కార్యక్రమంలో అనేక మంది గ్రామం నుంచి పెద్దలు, చిన్నలు, కమిటీ వారు కూడా యూత్ వారు అందరూ సహకారంతోనే ఈ 3 రోజుల పండుగ జరుగుతుంది. అలాగే మరి ఇక్కడ కార్యక్రమాల్లో అనేక మెయింటెనెన్స్ గురించి చాలా అనుగుణంగా ఇబ్బందిగా ఉంది కాబట్టి మరి అలాగే మరికి సుమారు 80లో అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ 1980లో తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠ చేశాం. అలాగే మాకు ఇక్కడ గాంధీ విగ్రహం నుంచి మరి నోకాల తల్లి గుడి వరకు కూడా మేము పండుగలు చేయాలా, అనేక కార్యక్రమాలు, తర్వాత ఉపహారాలు పెట్టాలా, చాలా అంటే ఆ స్థలం అంతా కూడా దానికి అమ్మవారి ఆధీనంలో ఉండాలని మేము అక్కడ కార్యక్రమాలు చేయాలా, ఒక ఉనిమిలా తయారు చేసి పెట్టుకుందామని అనుకున్నాం. అలాగే పక్క ఉన్న స్థలం కూడా అలాగే చేసాం. అలాగే అందరూ కూడా గ్రామస్తులు, తర్వాత చుట్టుపక్కల ఓడాకోన్లు ఫేస్ 1 వాళ్ళు కూడా మాకు సహకరించి అన్నీ సహకరిస్తున్నారు. అలాగే గడ్డ అవతల ఫేస్ 2లో ఉన్నవారు గాంధీనగర్లో కమిటీ వారు మాత్రం 2-3 కమిటీ వాళ్ళు వచ్చి కొద్దిగా అబ్జెక్షన్ చేస్తున్నారు. వాళ్ళు కూడా పెద్ద మనసు చేసుకొని మా గ్రామస్తులకి ఈ కార్యక్రమాలు జరగాలంటే మీరు కూడా పెద్ద మనసు చేసుకొని మాకు సహకరించి ఆ ప్లేసు ఒక ఒనుము కింద పండుగ జరిపించుకునేందుకు మీరు సహకరించాలి, మీరు అభ్యర్థన చేయకూడదని గాంధీనగర్ కమిటీ వాళ్ళందరూ కూడా మేము గ్రామ తరపున అందరూ కూడా ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నాము. అలా సహకరించాలి. అలాగే అందరూ సహకరించినట్టే మీరు సహకరించాలని కోరుకుంటున్నాము. మరి ఈ కార్యక్రమానికి అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ సంవత్సరం మాత్రం అమ్మవారికి సందర్భంగా పెయింట్లు కూడా వేస్తున్నాం. అందులో భాగంగా ఎంతోమంది నాయకులు అందరూ కూడా సహాయ సహకారాలు ధన రూపంలో అందించారు. వాళ్ళకు కూడా మా కమిటీ తరఫున, మా గ్రామం తరఫున కూడా హృదయపూర్వకాలు అందిస్తున్నాం. అలాగే ఈ పండుగ
అతి వైభవంగా అందరూ జరగటానికి అందరూ సహకరించాలని గ్రామం తరపున మా కమిటీ తరపున అందరూ ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం. నూకాంబిక అమ్మవారు జాతర మహోత్సవ సందర్భంగా చిన్నడుపూరు గ్రామ విలువలపైన శ్రీ నూకాంబిక పండగ సందర్భంగా ఈరోజు పోస్టల్ ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ఇచ్చేసిన పెద్దలు రౌత్ గోవింద్ గారు, అదేవిధంగా గ్రామ కమిటీ పెద్దలు ఈశ్వరరావు గారు, రాంబాబు గారు, రామరెడ్డి గారు, మన అప్పారావు గారు, ఏదైతే 17, 18, 19 3 రోజుల పాటు అమ్మవారి తాలూకా ఉత్సవాలు ఘనంగా చేయడం జరుగుతుంది. గత 46 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలోనే అమ్మవారి తాలూకా విగ్రహం ప్రతిష్ఠించిన తర్వాత అనేకమైన గ్రామంలో అందరూ కూడా సుభిక్షంగా ఉన్నారంటే కారణం ఆ నూకమాంబ తాలూకా ఆశీస్సులని చెప్పేసి అందరికీ తెలియపరిచేది తప్పదు. ఏది ఏమైనా సరే 19వ తారీఖున ఈ సంవత్సరం ఉగాది, అదేవిధంగా కొత్త అమావాస్య ఒక్కరోజు పడడం చాలా సంతోషకర విషయం. అమ్మవారి తాలూకా ఆశీస్సు ప్రతి ఒక్కరికి ఉండాలి. 3 రోజుల పాటు గ్రామంలో ప్రతి ఒక్కరి గ్రామం, ఎందుకంటే ఈ టెంపుల్కి సంబంధించి ఈ చుట్టుపక్కల ఉన్న ఓడాకాలంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దాతలు, గ్రామ పెద్దలు కానీ ఓడాకాలంలో ఉన్న దాతలు చాలామంది ఈ టెంపుల్ నిర్మాణ విషయంలో కానీ ఈరోజు పండుగ విషయంలో కూడా ప్రతి ఒక్కరు సహాయ సహకారం అందించారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో మనం ఈ పక్కనున్న ఈ డ్రైన్ కూడా నిర్మాణం చేయడం జరిగింది. స్థానిక శాసనసభ్యులు గతంలో హామీ ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు టెంపుల్ ఉందో టెంపుల్కి కొంతవరకు ఆర్థికంగా మీరు ఇబ్బంది పడుతున్నారు కనుక కొంతవరకు అక్కడ వాణిజ్య సముదాయం కడితే కొంతవరకు టెంపుల్కి మీకు పంతులు గారి జీతం కానీ గుడికి దీపదూపాలు కూడా పనికొస్తాయని చెప్పడం జరిగింది. ఏది ఏమైనా సరే చుట్టుపక్కల ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా మనం చేసే కార్యక్రమాలు అమ్మవారికి చేస్తాం తప్ప మన స్వార్థ ప్రయోజనం కాదు కనుక ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి తాలూకా ఆశీస్సులు ఉండాలని, అమ్మవారికి సేవ చేసుకోవాలని ప్రతి ఒక్కరు ఆలోచించి తప్ప దీని రాజకీయ దురుద్దేశంతో చేస్తే అమ్మవారు ఎవరిని కూడా క్షమించే పరిస్థితి లేదు. ఏది చేసినా సరే ఈ అమ్మవారి టెంపుల్కి తప్ప ఎవరి స్వార్థ ప్రయోజనం కాదు కనుక ఆ డ్రైన్ నిర్మాణం చేసిన తర్వాత ఎంతైతే మనకు అక్కడ సైట్ మిగులుతుందో దానికి వాణిజ్య సముదాయం కట్టించి ఈ టెంపుల్కి ఆర్థికంగా ఆ దోహదపడడానికి ప్రతి ఒక్కరు సహాయ సహకారం అందించాలని చెప్పేసి కోరుకుంటూ ఆ నూకాంబ తాలూకా ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలి. పోస్టల్ ఆవిష్కరణకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా గ్రామ కమిటీ, అదేవిధంగా టెంపుల్ కమిటీ వారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు సెలవు తీసుకున్నాను. జై హింద్.